భారతదేశం రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన రక్షణలు, అట్రాసిటీ చట్టాలు, ఇంకా వాటికి సహాయం చేసే వివిధ నిబంధనల గురించి మనం ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. సో కులం పేరు మీద ఎవరిని తిట్టకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు, వాడి ప్రాపర్టీ లాక్కోకూడదు, వాడి మీద అనవసరంగా కేసులు పెట్టకూడదు. భారత రాజ్యాంగంలో అట్రాసిటీ అనేది కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా జరిగే నేరాలకు సంబంధించిన ప్రత్యేక చట్టాలను సూచిస్తుంది. ఇది సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం రూపొందించబడింది. ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. Cruel or horrific act. It's often used for acts of violence, especially against innocent people. ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒకటి ఉంది. అటువంటి ఎస్సీల మీద నువ్వు కనుక అట్రాసిటీగా ఏమైనా అట్రాసిటీస్ చేస్తే దానికి క్రైమ్, అది 7 years పనిష్మెంట్ ఉంటుంది. The term atrocity in the Indian Constitution refers to heinous crimes committed against scheduled castes and scheduled tribes. అయితే 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అదే సెక్షన్ 3 క్లాస్ 2 సబ్ క్లాస్ 1 to 7 ప్రకారం నేరం రుజువైతే 6 నెలల నుంచి మరణ శిక్ష వరకు పడుతుంది. షెడ్యూల్ తెగల హక్కులను భారత రాజ్యాంగం ఎలా పరిరక్షిస్తుందో, ముఖ్యంగా షెడ్యూల్ తెగలకు అందించే ప్రత్యేక రక్షణలు, ప్రయోజనాలు మరియు రాజ్యాంగంలోని సంబంధిత అధికరణల గురించి వివరిస్తాం. 30 సెకండ్లలో మీ షెడ్యూల్డ్ తెగల హక్కుల గురించి తెలుసుకోండి. వార్తలు వినే ఉంటారు కదా, కానీ రాజ్యాంగం షెడ్యూల్డ్ తెగలకు ఏమి హామీ ఇస్తుందో మీకు తెలుసా? దీని గురించి త్వరగా తెలుసుకుందాం. ముందుగా, షెడ్యూల్డ్ తెగలు ఎవరు? వీరు వివిధ రకాల స్థానిక కమ్యూనిటీలు. రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణ కోసం అధికారికంగా జాబితా చేయబడ్డారు. రెండోది, రాజ్యాంగ రక్షణలు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్, షెడ్యూల్స్ లో ప్రత్యేక ప్రస్తావనలు తెగలకు రక్షణ కల్పిస్తాయి. శాసనసభలో రిజర్వేషన్లు, వివక్షపై నిషేధం, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ వంటి సంస్థలు. మూడోది, వాస్తవ హక్కులు. భూమి మరియు అటవీ హక్కులు, విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్లు, పీసా వంటి స్థానిక స్వయం పాలన రక్షణలు తెగల పాలన మరియు సంస్కృతిని కాపాడటానికి.